మీరు ఇచ్చిన ఈ ఆన్సర్లలో టాప్ 4 ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు, బాగా వెరైటీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక టాస్క్ ఆడతారు. రైట్? సో ఆ నలుగురు ఎవరో చూద్దాం. ఒకసారి నేను నా గర్ల్ ఫ్రెండ్ రూమ్ లో ఉంటే పక్కింటి పాప వచ్చి లెక్కలు చేసుకుంటారా అని అడిగింది. 1 year బ్యాక్ మా ఫ్రెండ్ కి మ్యారేజ్ అయింది. ఫస్ట్ నైట్ రోజు నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలి భయ్యా అని అడిగింది. రీసెంట్ గా ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత మేడం కి పేపర్ ఇస్తూ, మేడం ఇది ఏం ఎగ్జామ్, ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ అని అడిగాను. షోరూమ్ లో వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళినప్పుడు అందులో బట్టలు వేయాలా గిన్నెలు వేయాలని అడిగినప్పుడు. ఒకరోజు మా డాడీ నాకు ఒంట్లో బాగాలేరా పోయి మందులు తీసుకురా అంటే ఏ బ్రాండ్ నాన్న అన్న అంటే నువ్వు తాగే బ్రాండే తీసుకురా అన్నాడు. మా హాస్టల్లో మా ఫ్రెండ్ ఒకడు అండర్వేర్ అక్కడ ఆరేసుకుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి ఈ బెడ్షీట్ ఎవరిది అని అడిగాడు. దుప్పటి టెంట్ దానా మేడం గారు రండి. ఓకే, ఆల్ ది బెస్ట్. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు ఈ ఇద్దరు ఆల్రెడీ భోజనాలు కూర్చున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఫ్లోర్ క్లీన్ చేసి వారం అయింది కాబట్టి ఈ ఆటతో అది కూడా క్లీన్ అయిపోతుంది. మీరిద్దరు చక్కగా బోర్డ్స్ కట్టారు మీ కాళ్ళకి. అండ్ ఆ బోర్డుల మీద 3 గ్లాసులు ప్లేస్ చేస్తారు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ మిడిల్. సో ఈ 3 ప్లేస్ చేసుకుని కింద నుంచి హ్యాపీగా అని పాక్కుంటా వెళ్ళి ఆ రింగ్ లో ఆ 3 గ్లాసులు పెట్టేసి వస్తారు. ఏ గ్లాస్ మిగిలితే ఆ గ్లాస్ అన్న. ఓకేనా? రెడీ? ఈయన ఎక్స్ప్రెషన్ ఏంటి, చాలా హ్యాపీగా ఉంది. ఈయన ఒక మానసిక ఆందోళనకు గురవుతున్నాడు లోపల. పొడుగుండు పొట్టిగుండు పొడుగుండు కాదు, చాలా సింపుల్ ఉంటుంది ఇది. పాకడం ఒకటే. అండ్ ప్రతిసారి మీరు వచ్చినప్పుడు మీరు వైట్ లైన్ మీద కూర్చున్నప్పుడే గ్లాసులు పెట్టుకోవాలి. 3, 2, 1 గో. భయ్యా లోపల లైన్ లో ఉంటుంది. దాని దగ్గర కనుకో, నీ వైపు అనుకోవాలా అలా. దాన్ని ఇలాను, టేబుల్ ఇలాను, ఇది దగ్గర బయట పడుతుంది. ఇట్లాను కాళ్ళు ఎత్తు, లోపలిది, దాని లోపల లాగు పడిపోతుంది బయటకి. ఇంకా అప్పుడే చేత్తో పట్టుకోకూడదు, ఇంకా ఇప్పుడు పట్టుకోవాలి. ఇప్పుడు 3 తెచ్చావా? నీ చెయ్యి మధ్యలో ఇంకో గ్లాస్ ఉందా లేదా? అయ్యా ఆ గ్లాస్ బయటికి అది పర్లేదు. గ్లాస్ అయిపోయి నుంచో ఎందుకు ఊడుతుంది. వెరీ గుడ్. అడిగితే పంపించేవాడి కదా భయ్యా. చాలా బాగా వెళ్ళారు మీరు, చాలా అద్భుతంగా కుదిరింది. ఈయన క్లీన్ చేయమంటే మొత్తం కడిగాడు కూడా. ఈయన అయితే అది మామూలుగా ఐదర్ డ్రెస్ క్లీన్ చేస్తారు లేదా వాటర్ వేస్తారు. ఈయన వాటర్ వేసి దాని మీద క్లీన్ చేసి చక్కగా తలతలా మెరిసిపోద్ది ఇప్పుడు మా ఫ్లోరు. పాప ఆయన బాగా ప్రయత్నించాడు. మాక్సిమం గ్లాసులు పెట్టుకుని 10 సెకండ్లకే మీద పడ్డాయి ఆయనకి. అక్కడ దాకా అతి తక్కువ వెళ్ళాడు. ఆయనకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. అక్కడ దాకా వెళ్ళి అన్ని గ్లాసులు పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు. పారిపోయారా?
ఏ మేము ఆడే మా గేమ్ అసలు. మీ వల్ల కాదంటారా? అయ్యో భలేవారే. కానీ మీరు ఆడడం కంటే ఆ ఇద్దరు అబ్బాయిలు ఆడారు కదా, ఇంకో ఇద్దరు అబ్బాయిల చేత ఆడిద్దాం అనుకుంటాను. అవును. వెరీ గుడ్. ఓకే, సో ఈ టాస్క్ ని ఫినిష్ చేయడానికి గురుగారు రండి సార్. రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు వాళ్ళిద్దరు తప్పించుకున్నారు. వాళ్ళిద్దరు మీ ఇద్దరిని చూపించారు కాబట్టి మీ ఇద్దరు వాళ్ళిద్దరు బదులు ఆడుతున్నారు అన్నమాట. వెరీ గుడ్, సూపర్. ఈ నెడు చూస్తున్నాడు ఎవరు తిరగట్లేదు. ఏయ్ రాజా, ఓకే. సో గేమ్ తెలుసు, రూల్స్ తెలుసు మీకు. గ్లాసెస్ 3 ఉండాలి ట్రే మీద. అండ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి లెగ్స్ రింగ్ పాస్ అయిన తర్వాత కానీ చేత్తో ముట్టుకుని అందులో పెట్టకూడదు. సో హ్యాండ్స్ వాడడానికి అస్సలు లేదు. గ్లాస్ ని ఏ నిమిషంలోనూ హ్యాండ్ తో ముట్టుకోకూడదు. 3, 2, 1 గో. ఇక్కడ ఉంటే ఇక్కడ అవుతారు. ఎలా? ఏ అందరు క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్. భయ్యా పై మిస్టేక్ ఇది ఇలా పడిపోయాడు కదా భయ్యా. ఆ గ్లాస్ తీసుకు అడ్డం వస్తుంది. గ్లాస్ అడ్డం వస్తా. మీకు కూడా పడలేదు ఒక్క గ్లాస్ కూడా? ఇది పడిపోతుంది. వెరీ గుడ్, బాగా వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు ఆడిన దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. వెరీ గుడ్, సూపర్. బట్ సో సారీ, అనవసరంగా ఈ గేమ్ ఆడడం వల్ల ఎప్పటి నుంచో తూదాం అనుకున్న ప్యాంట్ తడిసిపోయింది. అండ్ బట్ చాలా హార్డ్ వర్క్ చేసి భయ్యా తర్వాత వివరించి కానీ ఏమేమి తడిచాయో మనం తర్వాత చూసుకుందాం. బట్ ప్రస్తుతం టాస్క్ ని వాళ్ళకంటే సూపర్ గా మీరిద్దరు ఫినిష్ చేశారు. వెల్ డన్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.